Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కలేజా రీ రిలీజ్ ఉందా లేదా, కల్కి హోల్డ్ ఎంతవరకు వచ్చింది, 1000 crore ఛాన్స్ ఉందా, దేవర బిజినెస్ ఆస్పెక్ట్, ఇంకా చాలా కథ ఉంది. అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. కల్కి హోల్డ్ అండ్ రికార్డ్స్. కల్కి నిన్న సండే అడ్వాంటేజ్ని వాడుకొని ఎక్సలెంట్ నంబర్స్ని పెట్టింది. నిన్న తెలుగు స్టేట్స్లో 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసి మాస్ బ్యాటింగ్ చేసింది. అలా టోటల్ 11 డేస్ కలిపి తెలుగు స్టేట్స్లో 162.5 కోట్ల షేర్ అండ్ 252 కోట్ల గ్రాస్ వసూలు చేసి ర్యాంప్ ఆడుతుంది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు, అంటే ఇంకా 13 కోట్ల షేర్ కొట్టాలి. అండ్ వరల్డ్ వైడ్గా 435.6 కోట్ల షేర్ అండ్ 839 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు. సో ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. కానీ ఈ రేంజ్ స్టాక్ రేట్స్ షోస్ అండ్ 3D స్కేల్తో బాహుబలి 2ని కొట్టాలి. బాహుబలి 2 తెలుగు స్టేట్స్లో 203.6 కోట్ల షేర్. మరి 200 crore టచ్ చేయడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూడాలి ఇంకెంత కొడుతుందో. ఎక్కడ ల్యాక్ అవుతుందంటారు? ఏరియా వైజ్గా మన కమ్యూనిటీలో పెడతాం, ఒక లుక్ వేసేయండి. 2. కలేజా రీ రిలీజ్ డైలమా. నెక్స్ట్ మంత్ 9th మహేష్ అన్న బర్త్డేకి కలేజా 4Kని రీ రిలీజ్ అనుకున్నారు, బట్ అది ఫైనలైజ్ అవ్వట్లే. ప్రొడ్యూసర్తో ఏదో ఇష్యూ అంటున్నారు. వన్స్ అది క్లియర్ అవుతే రీ రిలీజ్ అవుద్ది, ఆర్ ఎల్స్ వేరే ఏదైనా ఆర్ నథింగ్. అందరూ కలేజా రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అప్పుడు ఇవ్వలేని రిజల్ట్ ఇప్పుడు ఇవ్వడానికి. కొంతమంది మురారి అని కూడా అంటున్నారు. మరి ఆ ఇష్యూ క్లియరే కలేజాకి వేయిస్తారా, ఆర్ మురారి అవుద్దా, ఆర్ ఏది కాకుండా పోద్దా చూడాలి. మరి కలేజా కాకుండా వేరే ఏ సినిమా అయితే బాగుంటుందంటారు? 3. దేవర మాస్ బిజినెస్. తారకన్న సీడెడ్ ఏరియా సిటీస్లో తన క్రేజ్ అండ్ రేంజ్ చూపిస్తున్నాడు. మళ్ళీ అక్కడ బయ్యర్స్ నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ రేట్కి కొంటున్నారు సీడెడ్ రైట్స్. సీడెడ్ అనే కాదు, మిగతా ఏరియాస్లో కూడా టాప్ 2 అండ్ టాప్ 3 ప్లేసెస్కి వెళ్తున్నాయి రైట్స్. ఆల్రెడీ సీడెడ్లో 23 crore అంటున్నారు. ఓవర్సీస్లో 27 కోట్లు, నైజాంలో 40 నుండి 45 కోట్లు, టోటల్ తెలుగు స్టేట్స్ కలిపి 120 కోట్ల రేంజ్లో అయ్యేలా కనిపిస్తున్నాయి. అంటే ఆఫ్టర్ రీసెంట్ ప్రభాస్ మూవీస్ బాహుబలి 2 అండ్ RRR ప్లేస్ అనమాట. టాప్ 6th or 7thలో ఉంటుంది. 4. యునానిమస్ టాక్ ఆఫ్టర్ కరోనా. మన టాలీవుడ్లో కరోనా తర్వాత టైర్ 1 నుండి ప్యూర్ బ్లాక్ బస్టర్ టాక్ పడ్డది 4 సినిమాలకే. అవే భీమ్లా నాయక్, RRR, సలార్ అండ్ కల్కి. ఇందులో భీమ్లా నాయక్ సెమీట్తోనే ఆగిపోయింది, ఆ రేంజ్ రేటింగ్స్ అండ్ టాక్తో. టికెట్ రేట్ ఇష్యూస్ అనకండి, అఖండా కూడా సేమ్ సిచ్యువేషన్ కదా, ఈవెన్ ఇంకా బ్యాడ్ ఫేస్ ఉండే. అయినా అన్ని ఏరియాస్లో సూపర్ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమింగ్ టు RRR, తెలుగు స్టేట్స్లో బాహుబలి 2ని క్రాస్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది విత్ 272 crore షేర్. కాగా సలార్ నాన్ ఎస్ఎస్ఆర్ హిట్, అంటే ఆఫ్టర్ బాహుబలి 2 అండ్ RRR విత్ 150.7 crore షేర్. అండ్ ఇంకా కల్కి అవుట్ రైట్ బ్లాక్ బస్టర్ టాక్తో ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్లో 162.5 కోట్ల షేర్ కొట్టింది. సో ఇంకా ఎలాగో నాన్ ఎస్ఎస్ఆర్ హిట్టే. బాహుబలి 2 అండ్ RRRని కొట్టడం కష్టమే, కాబట్టి లాంగ్ రన్లో ఇంకో 15 to 20 crore షేర్ కొట్టి 180 crore చేంజ్ కొట్టొచ్చు. అలా ఈ 4 యునానిమస్ టాక్ మూవీస్లో 3 ఫిలిమ్స్ దుమ్ము దులిపాయి. 5. ఫైనల్లీ గేమ్ చేంజర్ అప్డేట్. నిన్న భారతీయుడు 2 ఈవెంట్లో శంకర్ గేమ్ చేంజర్ది అప్డేట్ వదిలాడు. చరణ్ పోర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, ఒక 10 to 15 days షూట్ ఉంది, ఫైనల్ ప్రాజెక్ట్ రెడీ అవ్వగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఒక్కసారిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. ఘోరం బాబాయ్ ఆ టీం. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు వెయిట్ చేస్తున్న ఫిలిమ్స్ని అండ్ మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.